హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ స్టీల్. ఈ వారం మన బెస్ట్ స్టీల్ ప్రోగ్రాంలో భాగంగా మన ఏలూరులో ఉన్నటువంటి హీరో సాయి స్వర్ణ మోటార్స్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ ప్రెజెంట్ న్యూగా లాంచ్ అయినటువంటి వెహికల్స్ గురించి తెలుసుకోవడానికి అయితే వచ్చేసాం. సో దీని గురించి న్యూ మోడల్స్ వెహికల్స్ ఏంటి, అలానే దాని ఫీచర్స్ ఏంటి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాతో పాటు సోమేశ్వరరావు గారు ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం. హలో అండి సోమేశ్వరరావు గారు, బాగున్నారా? ఓకే, మరి కొత్తగా మళ్ళీ మనకి న్యూ మోడల్స్ అయితే వచ్చాయని చెప్పి అంటున్నారు. సో వాటి గురించి నేను కూడా చాలా ఎక్సైట్మెంట్ గా వెయిట్ చేస్తున్నాను, ఏం వచ్చినాయా ఈసారి చెప్పి. సో మరి అవేంటి అనేది ఒకసారి చెప్తారా? తప్పకుండా మేడం. యాక్చువల్ గా మనకి స్కూటర్ సెగ్మెంట్ లో ఇప్పుడు ప్రెసెంట్ 125cc స్కూటర్స్ ని కస్టమర్స్ అందరూ కూడా ఎక్కువగా ఆదరించడం జరుగుతుంది. ఈ 125cc సెగ్మెంట్ లో మనం రీసెంట్ గా ఒక డిస్నీ 125cc స్కూటర్ అనేది మనం మార్కెట్ లో లాంచ్ చేయడం జరిగింది. అది చాలా బ్రహ్మాండమైన మార్కెట్లో దాని యొక్క పాత్రను పోషిస్తుంది. యాక్చువల్గా ఇవాళ మనం మొన్న రీసెంట్గా ఏదైతే డిస్నీ 125cc మనం మార్కెట్లో లాంచ్ చేసామో అది ఇప్పుడు ప్రజెంట్ ప్రయారిటీ బుకింగ్ మీద వెళ్తుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్ అనే దాని మీద ఎవరైతే కస్టమర్స్ దాన్ని ముందుగా బుక్ చేసుకుంటారో వాళ్ళకి ముందుగా మనం బండ్లు అలర్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. వెహికల్ యొక్క దాని యొక్క పెర్ఫార్మెన్స్ కూడా చాలా టాప్ పెర్ఫార్మెన్స్ ఉంది. కస్టమర్ యాక్సెప్టెన్స్ కూడా చాలా సూపర్ ఉంది. అలాగే ఈ 125cc ఎవరైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారో మనం అనే కస్టమర్ల కోసం కంపెనీ ఇప్పుడు హీరో కంపెనీ మరొక 125cc స్కూటర్ని మార్కెట్లో లాంచ్ చేయడం జరిగింది. అదే ఈ జూమ్ 125cc. ఈ జూమ్ 125cc ఇది చాలా ప్రత్యేకతలు ఉన్న స్కూటరు. యాక్చువల్గా మనకి ఏంటంటే ఇది ముఖ్యంగా ఇది ఒక ఫాల్కాన్ బార్డ్ అనే ఒక బార్డ్ని డిజైన్ చేస్తూ ఈ వెహికల్ని డిజైన్ చేయడం జరిగింది ఒక మోడల్గా. ఈ వెహికల్ నుంచి వచ్చేటప్పటికి కంప్లీట్ స్పోర్టీ ఉంటుంది. వెహికల్ కంప్లీట్ స్పోర్టీ ఉంటుంది. మిగతా మనం 125cc హీరోలో ఉన్న 125cc స్కూటర్తో పోల్చుకుంటే ఇది కంప్లీట్ స్పోర్టీ ఉంటుంది. ఇదంతా కూడా ఒక యూత్ని స్పెషల్గా మనకి కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ వెహికల్ని ప్రత్యేకించి డిజైన్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్ 125ccలో ఇప్పుడు కొత్తగా వస్తున్న జూమ్ 125cc స్కూటర్. ఓకే అండి, మనకి జూమ్ 125cc సో దీంట్లో ఏమన్నా కొత్తగా ఫీచర్స్ ఏమన్నా ఉన్నాయా? మేడం, చాలా కొత్త ఫీచర్స్ ఉన్నాయి. ఇండస్ట్రీలో కూడా కొన్ని స్పెషల్ కొద్దిగా దీంట్లో కొన్ని టెక్నాలజీస్ ఇవ్వడం జరిగింది. అవన్నీ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. యాక్చువల్గా మనం ఈ వెహికల్ కోసం ప్రత్యేకతలు చెప్పుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ దీని యొక్క పవర్ అండి. 0 to 60 kilometers ఇన్ 7.6 సెకండ్స్లో మనం 0.60 సెకండ్స్ దీన్ని పవర్ జనరేట్ చేస్తుంది. ఇది ఈ సెగ్మెంట్లోనే అత్యధికంగా పవర్ జనరేట్ చేసే స్కూటర్. ఈ 125cc సెగ్మెంట్లో ఇది ప్రధానంగా ఈ స్కూటర్ యొక్క స్పెషల్ అని చెప్పి మనం దీన్ని చెప్పుకోవచ్చు. పవర్ జనరేషన్ సెగ్మెంట్ అనేదాన్ని. అలాగే దీనికి వచ్చేటప్పటికి ఫుల్ డిజిటల్ మీటర్ ఉంటుంది. ఫుల్లీ డిజిటల్ మీటర్ వచ్చేటప్పటికి మీరు ఇక్కడ చూడొచ్చు. ఫుల్లీ డిజిటల్ మీటర్. ఈ ఫుల్లీ డిజిటల్ మీటర్లో మనకి ఇది వచ్చేటప్పటికి ఇది టర్న్ టు టర్న్ నావిగేటర్ కూడా కలిపి ఉంటుంది. స్పీడోమీటర్ విత్ టీబీటీ టెక్నాలజీ అంటారు. టీబీటీ అంటే టర్న్ టు టర్న్ నావిగేటర్. టర్న్ టు టర్న్ నావిగేటర్ అంటే మన సెల్ ఫోన్ నుంచి మనం బ్లూటూత్ని కనెక్టివిటీ చేసుకొని మన కార్స్లో ఏదైతే మనం దీన్ని ఈ నావిగేషన్ చూస్తాం, అలాగే దీన్ని నావిగేషన్ సెటప్ చేసుకుంటే ఇది మనం ఒక లొకేషన్ సెట్ చేసుకుంటే ఇది టర్న్ టు టర్న్ నావిగేషన్ చూపిస్తుంది. ఆ టర్న్ టు టర్న్ నావిగేషన్తో పాటు ఇక్కడ మనకి ఈ కార్ టెక్నాలజీస్లో ఉండేటట్టుగా మనకి ఇది యావరేజ్ కిలోమీటర్ మనకు యావరేజ్ మైలేజ్ ఎంత వస్తుంది, యావరేజ్ కిలోమీటర్స్ ఎంత వస్తుంది కూడా చూపిస్తుంటుంది. అలాగే ఇది ట్రిప్ మీటర్ కూడా కలిగి ఉంటుంది. అంటే మనం ఒక రైడ్లో ఎన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాం అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఒక ట్రిప్ మీటర్ తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఇది మనకి ఫ్యూల్ ఇంకా మనకి ఎంత కిలోమీటర్ రేంజ్ అయితే మనకు వెళ్తున్నాం అనేది కూడా ఆ రేంజ్ని కూడా చూపిస్తుంటుంది. కిలోమీటర్ రేంజ్ కూడా చూపిస్తుంటుంది. లైక్ ఇది కార్స్లో ఉంటుంది. కార్స్లో మన కార్లో ఉన్న పెట్రోల్ మనకు ఉండే ట్యాంకులు ఉండే పెట్రోల్ ప్రకారం ఇంకా ఎంత కిలోమీటర్స్ రేంజ్ మనం తిరగొచ్చు అనేది అనుకుంటుంది. అలాగే ఈ బండి కూడా అన్ని కిలోమీటర్స్ రేంజ్ తిరగొచ్చు అనేది క్లియర్గా చూపిస్తుంటుంది. అలాగే ఇక్కడ మీకు టర్న్ టు టర్న్ నావిగేటర్తో పాటు కాల్ అలర్ట్ కూడా ఉంటుంది. ఏదైనా మన మొబైల్ మన జోబులో పెట్టుకొని మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ బండి మీద మనకి ఎవరైనా సంబడి కాల్ చేస్తున్నప్పుడు మన మొబైల్లో వాళ్ళ పేరు ఫీడ్ అయి ఉంటే ఆ పేరు ఇక్కడ మనకి 3 rings పాటు మనకి అది డిస్ప్లే అవుతుంటుంది. జస్ట్ మన వెహికల్ మనకి అది ఏంటంటే అలార్మింగ్, మనకి ఎవరు కాల్ చేస్తున్నారు అనేది అక్కడ చూసుకోవడానికి వీలుంటుంది. చూసుకోగానే మన వెహికల్ పక్కకు పార్క్ చేసుకొని మన ఫోన్ మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కాల్ అలర్ట్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది ఫుల్లీ డిజిటల్ మీటరు. అలాగే ఇక్కడ మీరు చూసారు లేదో ఫ్యూల్ ఇండికేషన్ కూడా చూపిస్తుంటుంది. ఈ జస్ట్ ఫ్యూల్ ఇండికేషన్ కూడా ఇక్కడ మీరు చూడండి, ఫ్యూల్ ఇండికేషన్ చూపిస్తుంటుంది. అలాగే దీనికి వచ్చేటప్పటికి సిగ్నల్స్ ఫ్రంట్ ఏదైతే మనకి సిగ్నల్స్ ఉన్నాయో ఆ సిగ్నల్స్ వచ్చేటప్పటికి
సీక్వెన్షియల్ ఎల్ఈడి వింకర్స్ అంటారు. సీక్వెన్షియల్ ఎల్ఈడి వింకర్స్ అంటే మీరు గమనిస్తున్నారు లేదో ఒక రన్నింగ్ లాగా దానికి మూవ్ అవుతుంటుంది సిగ్నల్స్. ఇది ఈ వెహికల్లో కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు వీటిలో దీన్ని. అలాగే దీనికి వెహికల్స్ వీల్స్ వచ్చేటప్పటికి కూడా 14x14 ఇంచెస్ వీల్స్. సేమ్ బోత్ వీల్స్, ఫ్రంట్ వీల్ బ్యాక్ వీల్ కూడా సేమ్ ఒకే వీల్ లాగా ఉంటుంది. సేమ్ ఒకే సైజుతో వేయడం వల్ల ఏంటంటే బండికి సూపర్ స్టెబిలిటీ, బండి స్టెబిలిటీగా ఉండడం కోసం కూడా మనకి ఈ వీల్స్ బాగా ఉపయోగపడతాయి. అలాగే దీనికోసం మళ్ళీ మరొకంగా మనం చెప్పుకోవడానికి దీనికి వచ్చేటప్పటికి బూట్ స్పేస్ ఉంటుంది. బూట్ స్పేస్ వచ్చేటప్పటికి ఫుల్ ఫేస్ హెల్మెట్, ఏదైతే ఫుల్ ఫేస్ హెల్మెట్ పడుతుందో ఆ ఫుల్ ఫేస్ హెల్మెట్ కంప్లీట్గా దానికి బూట్ స్పేస్ పడేలా ఉంటుంది. అలాగే ఇక్కడ ల్యాంప్ కూడా ఉంటుంది, బూట్ ల్యాంప్. మనం ఎప్పుడైతే మనం బూట్ ఓపెన్ చేస్తామో మనం దానికి నైట్ టైంలో మనకు విజిబిలిటీ ఉండడం కోసం ఇక్కడ ఇది కనిపిస్తుంటుంది. అలాగే వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్, ఏదైతే ఇప్పుడు మనం ప్రతి హీరో వెహికల్లో ఏదైతే మనం దీన్ని యూజ్ చేస్తున్నామో ఈ ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ఫిల్లింగ్ని మనం ఇక్కడ విత్ బజర్తో ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్కి ప్రత్యేకించి ఏంటంటే ఒకవేళ ఇది ఫ్యూయల్ ఫిల్ అయిన తర్వాత ఈ క్యాప్ కానీ మనం క్లోజ్ చేసి ఉండకపోతే ఇక్కడ బజర్ ఇస్తుంటుంది. ఆ బజర్ అనేది కంటిన్యూషన్గా మోగుతుంటుంటుంది. అలాగే ఇప్పుడు ఈ వెహికల్ కోసం ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు దీని యొక్క ఇంజిన్ కోసం మాట్లాడుకోవాలి. ఈ ఇంజిన్ చాలా స్మూత్ ఉంటుంది. ఈ ఇంజిన్ చూసారు, ఇప్పుడు ఇంజిన్ స్టార్ట్ అయింది. ఈవెందో కూడా మనకి ఈ వెహికల్ ఇంజిన్ స్టార్ట్ అయినట్టు కూడా మనకి అనిపించదు, అంత స్మూత్ ఇంజిన్ ఉంటుంది. ఈ వెహికల్లో మనకి ఇది ప్రత్యేకించి CVT టెక్నాలజీతో తయారు చేయడం జరిగింది. CVT టెక్నాలజీ ఏంటంటే కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్. కంటిన్యూస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్ ద్వారా ఏంటంటే ఇంజిన్ చాలా స్మూత్ ఉంటుంది. అలాగే చాలా పికప్ ఎక్కువ ఉంటుంది వెహికల్ కంపేర్ టు మిగతా ఆల్ ది కాంపిటేటర్ వెహికల్స్లో 125cc వెహికల్స్లో ఏదైతే వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ అన్నిటితో కంపేర్గా ఉంటే మటుకు ఈ వెహికల్ చాలా పవర్ ఎక్కువ ఉంటుంది. పవర్ జనరేట్ చేస్తుంది ఈ వెహికల్. ఈ పవర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా చాలా స్మూత్ రైడింగ్ ప్లస్ పవర్ ఉండడం వల్ల కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది వెహికల్. అలాగే ఈ వెహికల్కి సంబంధించిన సస్పెన్షన్, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ సస్పెన్షన్ మీకు వెహికల్ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏదైనా బంపీ రోడ్స్లో వెళ్తున్నప్పుడు చాలా కంఫర్టబుల్గా, అంటే బంపీ రోడ్స్లో వెళ్తున్న మన ఫీలింగ్ లేకుండా ఈ ఫ్రంట్ సస్పెన్షన్ కానీ బ్యాక్ సస్పెన్షన్ కానీ మనకి వెహికల్ నుంచి అంతా మనకి రిలాక్సేషన్ ఇస్తాయి ఈ సస్పెన్షన్. అలాగే పర్టికులర్గా మనం చెప్పుకునేటప్పుడు ఈ వెహికల్ యొక్క డిజైన్, ఈ వెహికల్ అంతా డిజైన్ మీరు గమనిస్తున్నారో లేదో, ఈ వెహికల్ అంతా కూడా చాలా స్పోర్టీ డిజైన్ ఉంటుంది. అలాగే మస్కులర్ షేప్ డిజైన్ అంతా ఉంటుంది. దీనికి సంబంధించి కూడా చాలా షేప్ అంతా కూడా చాలా అడ్వాన్స్డ్ షేపింగ్ అంతా ఉంటుంది వెహికల్కి. ఎందుకంటే ఇది స్పోర్ట్సీ లుక్ ఉండాలి కాబట్టి ఫ్రంట్ షేపింగ్ కానీ బ్యాక్ షేప్ కానీ, అలాగే దీనికి సంబంధించిన వింకర్స్ కానీ టెయిల్ లైట్ కానీ ఏదైనా సరే మొత్తం టోటల్గా LED ప్యాకేజ్తో వస్తుంది. అలాగే చాలా మంచి డిజైన్తో వెహికల్ ఉంటుంది. ఇదే వెహికల్ని మనం 2 వేరియంట్స్లో ఇస్తున్నాం. ఈ వెహికల్ని ఒకటి VX మోడల్ ఒకటి ఉంటుంది, ZX మోడల్ ఉంటుంది. VX మోడల్కి అలాగే ZX మోడల్కి మనం కంపారిజన్ చూసుకుంటే ఒకటి టర్న్ టు టర్న్ నావిగేటర్ ఒకటి తేడా ఉంటుంది. అలాగే అలాయ్ వీల్స్ వచ్చేటప్పటికి ఆ అలాయ్ వీల్స్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి. లైక్ ఇప్పుడు మీరు కొత్తగా చూస్తున్నారు లేదో మనకి హై ఎండ్ కార్స్కి వచ్చే కట్ వీల్స్ ఉంటాయి, అలాయ్ వీల్స్ కట్ వీల్స్ ఉంటాయి. ఈ ZX మోడల్స్లో అలాయ్ వీల్ కూడా కట్ వీల్ వస్తుంది. మనం ఈ వెహికల్ యొక్క కంఫర్ట్ కోసం ఎంత మాట్లాడుకున్నాం, రైడింగ్ కంఫర్ట్ కోసం కానీ సస్పెన్షన్ కోసం కూడా మాట్లాడుకున్నాం. అలాగే ఈ యొక్క టైర్ సైజెస్, అలాగే వచ్చేటప్పటికి టైర్ సైజ్ వచ్చేటప్పటికి ఫ్రంట్ వచ్చేటప్పటికి 110 mm సైజ్ వస్తుంది, బ్యాక్ టైర్ వచ్చేటప్పటికి 120 mm టైర్ వస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారు ఆ టైర్ యొక్క విడ్త్ కానీ ఆ సైజ్ కానీ. దీనివల్ల మ్యాక్సిమం రోడ్ గ్రిప్ అనేది వెహికల్కి ఉంటుంది. వెహికల్ని మనం ఎంత స్పీడ్ డ్రైవ్ చేసినా, ఎంత కర్వ్ రోడ్స్లో డ్రైవ్ చేసినా కూడా మనకి రోడ్ గ్రిప్ అనేది ఈ టైర్స్ వల్ల బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు గమనిస్తున్నారు ఏదో ఈ స్విచ్ ఇల్యూమినేటెడ్ స్విచ్ అంటారు. ఇది స్విచ్ కనుక మనకి నైట్ టైం వచ్చేటప్పటికి ఇక్కడ మనకి లైటింగ్ బ్లింకింగ్ లాగా కనిపిస్తుంటుంది. ఇక్కడ మనం ఎక్కడ సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ ఉన్నది అన్నది మనకు క్లియర్గా తెలియడం కోసం ఇది ఇల్యూమినేటెడ్ స్విచ్ అంటారు. అలాగే సీటు, పర్టికులర్గా మనం సీటు చెప్పుకోవాలనుకుంటేది 777 mm లెంత్ ఉంటుంది సీటు. ఈ సీటు కూడా చాలా పెద్ద సీటుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చే మనం డిస్టినీతో పాటు మనకి ఏదైతే డిస్టినీలో మనం పెద్ద సీట్ ఇచ్చామో అలాగే జూమ్ 125లో కూడా పెద్ద సీట్ ఇవ్వడం జరిగింది. ఇది 777 సీట్ ఉంటుంది. అలాగే ఈ వెహికల్లో కూడా మనకి 4 కలర్స్లో అవైలబుల్ ఉంటుంది ఈ వెహికల్. ఈ 4 కలర్స్ ఏంటంటే మనకి బ్లూ కలర్ ఒకటి ఉంటుంది, గ్రే కలర్ ఒకటి ఉంటుంది, రెడ్ కలర్ ఒకటి ఉంటుంది, అలాగే నియాన్ లైమ్ మీరు చూసారో లేదో ఎల్లో కలర్ దీనికి పర్టికులర్గా ప్రత్యేకంగా స్పెషల్ కలర్గా చెప్పుకోవచ్చు. ఇది ఈ బ్లూ కలర్, గ్రే కలర్, రెడ్ కలర్తో పోల్చుకుంటే ఇప్పుడు ఎల్లో కలర్ కూడా దీనికి ప్రత్యేకంగా ఈ వెహికల్లో పర్టికులర్గా మనకి ఆ వెహికల్ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన బెస్ట్ డీల్లో లెట్స్ టేక్ ఇట్ షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ డీల్. అలా ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ వెహికల్ ఎల్ఈడి ప్యాకేజ్తో వస్తుందని చెప్పాం. అలాగే మీరు గమనించండి, ఇక్కడ ఇది డిఆర్ఎల్ డే రన్నింగ్ ల్యాంప్ ఉంటుంది, అలాగే ఎల్ఈడి హెడ్ ల్యాంప్ కలిపి ఉంటుంది. ఎల్ఈడి హెడ్ ల్యాంప్తో పాటు డిఆర్ఎల్ కలిగి ఉంటుంది. అలాగే ఇది ఇప్పుడు ఈ ఎల్ఈడి లైట్స్ ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మనకి మోర్ లైటింగ్ రావడం కోసం ఉపయోగపడుతుంది. అలాగే లైటింగ్ కూడా మనకి బాగా స్ప్రెడ్ అవుద్ది, ఆ స్ప్రెడ్ లైటింగ్ వస్తుంది. అలాగే మీరు ఈ సైడ్ చూసుకుంటే అలాగే సైలెన్సర్ కవర్ కూడా చాలా స్టైలిష్ సైలెన్సర్ కవర్ ఇవ్వడం జరిగింది. మీరు ఇది మఫ్లర్ కవర్ చూస్తే మఫ్లర్ కవర్ చాలా స్టైలిష్ ఉంటుంది, ఈ స్టైలిష్ సైలెన్సర్ కవర్ ఇవ్వడం జరిగింది. అలాగే మీకు కంపేర్డ్ మీరు డిజైన్ వైజ్ చూసుకున్నా సరే, అలాగే పిలియన్ రైడర్ అలాగే కాల్ పెట్టుకోవడానికి మనకి స్టెప్ పిన్స్ చూసుకున్నా సరే, ఏదైనా సరే చాలా స్టైలిష్గా ఉంటాయి. ఇది డిజైనింగ్ అంతా కూడా చాలా స్టైలిష్ని ప్రధానంగా ఒక స్టైల్ అనేదాన్ని ప్రధానంగా తీసుకొని ఈ వెహికల్ని మనకి లాంచ్ చేయడం జరిగింది. అలాగే హీరో కోసంతో మనం మాట్లాడుకుంటే మైలేజ్లో భరోసా ఉంటుంది. మనకు ఇప్పుడు ఏదైతే మనకి డిస్నీ 125 ఇప్పుడు ఎలాగైతే సక్సెస్ఫుల్గా నడుస్తుందో అన్ని విషయాల్లో కూడా మనకి అది యొక్క మైలేజ్లో కానీ లేకపోతే దాని స్టైలిష్లో కానీ దాని పెర్ఫార్మెన్స్లో కానీ ఏదైతే మనకి సక్సెస్ఫుల్గా రన్ చేస్తుందో ఆ సక్సెస్ఫుల్గా రన్ చేసే విషయంలో ఈ యొక్క మరొక 125cc స్కూటర్ కూడా మనకి తోడవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది రీసెంట్గా లాంచ్ అయింది. ఇది ఇప్పుడు ప్రస్తుతం అన్ని కలర్స్ కూడా మన షోరూంలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ వెహికల్కి సంబంధించి మనం ప్రత్యేకమైన స్కీమ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏదైతే మనకి ఫైనాన్స్ స్కీమ్స్ అది కస్టమర్కి అందుబాటులో ఉండే స్కీమ్స్ని కస్టమర్కి అవసరాలకు అనుగుణంగా స్కీమ్స్ అన్నీ కూడా మనం డిజైన్ చేయడం జరిగింది. కస్టమర్కి అనుగుణంగా మన స్కీమ్స్ని పెట్టి ఫైనాన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే వారి స్కూటర్స్ని కానీ మోటార్ సైకిల్స్ కానీ వారి ఇతరత్ర ఏ వెహికల్ అయినా సరే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుని ఈ స్కూటర్ని మనం పొందే అవకాశాన్ని కూడా ఇస్తాం. వారు ఏ కంపెనీ వెహికల్ అయినా సరే, ఏ కంపెనీ స్కూటర్నైనా సరే, ఇతర కంపెనీ స్కూటర్లు కానీ మోటార్ సైకిల్ కానీ తీసుకొచ్చి వాటిని ఎక్స్చేంజ్ చేసుకుని హీరోలో ఈ జూమ్ 125 కానీ లేకపోతే హీరోకి సంబంధించి ఇతర స్కూటర్స్ కానీ మోటార్ సైకిల్స్ కానీ ఏదైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. హీరోలో ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే హీరో వెహికల్స్ ఒకటి ఎక్స్చేంజ్ చేసుకోవాలనేది మాత్రం లేదు. ఇతర ఏ కంపెనీ వెహికల్స్ అయినా సరే మన దగ్గర ఎక్స్చేంజ్ చేసుకుని ఈ వెహికల్స్ని పొందాలి. ముఖ్యంగా ఈ వెహికల్ కోసం మనం మాట్లాడుకునేటప్పుడు హీరో కోసం మాట్లాడుకుంటే హీరో నుంచి వచ్చేది కస్టమర్లందరికీ కూడా భరోసా ఏంటంటే కస్టమర్స్కి 5 years వారంటీ. ఈ వెహికల్ కూడా మనం 5 years వారంటీ ఇవ్వడం జరుగుతుంది. హీరోతో పాటు అన్ని వెహికల్స్తో పాటు ఈ వెహికల్ కూడా 5 years వారంటీతో పాటు మరీ ముఖ్యంగా ఈ వెహికల్ కోసం చెప్పుకోవాలంటే ఒక ప్రత్యేకమైన ఒక ఆఫర్ దీనికి ఈ వెహికల్కి ఉంది. ఏంటంటే అది 3 years మెయింటెనెన్స్. ఈ వెహికల్ ఏదైతే జూమ్ వెహికల్ని కొనుక్కుంటున్నారో కస్టమరు వాళ్ళందరికీ కూడా కస్టమర్స్కి 3 years పాటు మెయింటెనెన్స్ ఉంటుంది. ఇతరత్ర ఏ వెహికల్స్ అయినా సరే ఫ్రీ సర్వీస్లో ఉండేటప్పుడు ఆయిల్ రీప్లేస్మెంట్ అనేది దానికి టైం టు టైం ఆయిల్ రీప్లేస్మెంట్ అనేది దానికి ఆయిల్ అండ్ కన్జ్యూమర్స్కి కస్టమర్ పే చేయడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. బట్ ఈ జూమ్ వెహికల్స్కి వచ్చేటప్పటికి 125cc జూమ్ వెహికల్ కొనేటప్పుడు కస్టమర్కి 3 years పాటు కంప్లీట్ మెయింటెనెన్స్ అంతా కంపెనీ భరిస్తుంటుంది. ఏదైతే టైం టు టైం ఇంజిన్ రీప్లేస్మెంట్ ఉంటుంది, ఏదైతే టైం టు టైం ఏదైతే దీనికి కంపెనీ ద్వారా మీకు వారంటీ రూపంలో వచ్చే ఐటమ్స్ కానీ లేకపోతే మెయింటెనెన్స్ రూపంలో మీకు అయ్యే ఖర్చు కానీ ఏదైనా సరే 3 years పాటు కంపెనీ దీన్ని భరిస్తుంది. అది ప్రత్యేకంగా హీరో అన్ని మోడల్స్లో ప్రత్యేకంగా ఈ ఒక్క స్కూటర్కి మాత్రమే జూమ్ 125cc అనే న్యూ స్కూటర్కి మాత్రమే ఈ 3 years మెయింటెనెన్స్ అనేది ఫ్రీగా ఉంది. దానికి కూడా కొంత కండిషన్స్ ఉంటుంది. ఎలాగంటే ఈ వెహికల్ని ఆల్ ఓవర్ ఇండియాలో ముఖ్యంగా ఫస్ట్ ఎవరైతే సొంతం చేసుకుంటారో మొట్టమొదటిగా ఎవరైతే దీన్ని ఓనర్షిప్ తీసుకుంటారో అలా కొంతమందిని దీనికి సెలెక్ట్ చేసి అది ఆ 3 years మెయింటెనెన్స్ కూడా కంపెనీ ఈ వెహికల్కి ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ జూమ్ 125cc 2 వేరియంట్స్లో వస్తుంది. ఒకటి VX వస్తుంది, ఒకటి ZX వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ ఇది ZX వెహికల్. ఈ ZX వెహికల్లో బ్లూటూత్ కనెక్టర్తో పాటు టర్న్ టు టర్న్ నావిగేటర్ కూడా ఉంటుంది. ఈ బ్లూటూత్తో పాటు టర్న్ టు టర్న్ నావిగేటర్ ఉంటుంది. అలాగే అలాయ్ వీల్స్ వచ్చేటప్పటికి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఉంటాయి. ఈ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. చాలా అట్రాక్టివ్గా కనబడుతుంది. వెహికల్ ఒక ప్రీమియం వెహికల్లా కనబడడానికి, హై ఎండ్ స్కూటర్లా కనబడడానికి కూడా ఈ డైమండ్ కట్ వీల్స్ కూడా చాలా మంచిగా ఉపయోగపడతాయి, మంచి ఆకర్షణీయంగా కూడా ఉంటాయి. అలాగే వచ్చేటప్పటికి దీనికి USB ఛార్జర్, దీనికి ఇక్కడ మొబైల్ పెట్టుకున్న స్పేస్తో పాటు మొబైల్ పెట్టుకోవడానికి USB ఛార్జర్ని కూడా ఇవ్వడం జరిగింది. దీనికి USB ఛార్జర్ కూడా దీనికి ఇన్బిల్ట్ అయి ఉంటుంది. ఇక్కడ మనం ఇదే ప్లేస్ మీరు ఏదైతే ప్లేస్ చూస్తున్నారో ఈ ప్లేస్లో మనం సెల్ ఫోన్ పెట్టుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు.
అలాగే వచ్చేటప్పటికి దీనికి డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఈ బ్రేక్ విషయం చూసారా మీరు, ఫ్రంట్ వచ్చేటప్పటికి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. మీకు తెలుసు డిస్క్ బ్రేక్ వల్ల ఇది సడన్ బ్రేకింగ్ ఎప్పటికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏదైతే మనం ఇమ్మీడియట్ బ్రేకింగ్ కావాలనుకుంటున్నామో ఆ సందర్భాల్లో మనం డిస్క్ బ్రేక్ యూజ్ చేస్తే ఇమ్మీడియట్ ఎఫెక్ట్తో పాటు ఆ వెహికల్ మనం ఇమ్మీడియట్గా అక్కడ ఆపడం జరుగుతుంది. దానివల్ల సేఫ్టీ అనేది చాలా ఎక్కువ సేఫ్టీ ఉంటుంది. అలాగే మీకు ఇందాక చెప్పుకున్నట్టుగా సీక్వెన్షియల్ వింకర్స్ కూడా ఈ జెడ్ఎక్స్ మోడల్కి వస్తాయి. ఈ సీక్వెన్షియల్ వింకర్స్ కూడా మనకి దీనికి ఉండడం వల్ల ఇది వింకర్స్ అన్నీ కూడా రన్నింగ్లో ఉంటాయి. ఆ రన్నింగ్ ఉండడం వల్ల ఆ సిగ్నల్స్ అంతా కూడా మనకి చాలా అందంగా కనిపిస్తాయి. ఓకే అండి సోమేశ్వరరావు గారు, సో మనకి హీరో జూమ్ 125 ఆ నేమ్ ఎంత అట్రాక్టివ్గా ఉందో, సో మనకి మోడల్స్ బైక్స్ కానీ సో అలానే దాంట్లో ఉండే ఫీచర్స్ కూడా అంతే అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి. సో చాలా నచ్చినాయి. సో కొత్తగా వెయిట్ చేసే వాళ్ళకి ఏం మోడల్స్ వస్తున్నాయని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ది బెస్ట్ అని చెప్పొచ్చు ఈ మోడల్స్ అయితే. సో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతిదీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనం ఇప్పుడు సాయి స్వర్ణ నుండి మీకు ఈ వెహికల్స్ ఇప్పుడు ప్రజెంట్ మన షోరూంలో అందుబాటులో ఉన్నాయి. మీరు వచ్చి మనం ఈ వెహికల్స్ని అందరూ కూడా టెస్ట్ రైడ్ చేయొచ్చు. కస్టమర్స్ అందరూ కూడా మా టీం అందరూ కూడా రెడీగా ఉంటారు. ఈ వెహికల్లోనే వచ్చి మీరు ప్రత్యేకంగా వచ్చి దీని యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్తో పాటు డ్రైవింగ్ దాని ఎక్స్పీరియన్స్ కూడా మీరు పొందొచ్చు. ఎప్పుడైతే ఒక వెహికల్ని మనం డ్రైవ్ చేసి మనం ఎక్స్పీరియన్స్ పొందుతామో ఆ వెహికల్ మీద మనకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ పెరుగుతాయి. ఎప్పుడైనా మీరు ఏదైనా వెహికల్ మనం తీసుకునేటప్పుడు ఒకసారి మనం టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు ఆ కలిగే ఫీలింగ్ ద్వారా మనకు ఆ వెహికల్ మనం ఎలాంటి ఎక్స్పీరియన్స్ని మనకు ఇవ్వబోతుంది అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. అందుచేత ఎవరైతే 125 చేసి కస్టమర్స్ స్కూటర్ కొనాలనుకుంటున్నారో వారందరూ కూడా ఒకసారి హీరో షోరూమ్కి వచ్చి మాకు సంబంధించిన డిస్నీ 125 స్కూటర్ని కానీ లేదా జూమ్ 125 స్కూటర్ని కానీ ఒకసారి టెస్ట్ రైడ్ చేసి మీ నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఓకే, చూసారు కదా ఇవాళ మన బెస్ట్ డీల్ ప్రోగ్రామ్. సో మోడల్స్ అయితే చాలా బాగున్నాయి. అలానే ప్రతి ఒక్కరికి కూడా న్యూ మోడల్స్ గురించి వెయిట్ చేసే వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ప్రతి వెహికల్ కూడా ప్రెసెంట్ మనం ఏదైతే చూపించామో వెహికల్ అది మనకు ఆల్రెడీ షోరూమ్లో అవైలబుల్గా ఉంది. సో ప్రతి ఒక్కరు విజిట్ చేసి చూస్తే కనుక డెఫినెట్లీ నచ్చుతుంది. సో మరి చూసాం కదా ఈ వారం మన బెస్ట్ డీల్ ప్రోగ్రామ్. మరొక బెస్ట్ డీల్ ప్రోగ్రామ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసిటీ. దిస్ ఈజ్ సుధా సైనింగ్ ఆఫ్. బై.